కొడాలి నాని ఉన్నాడు, ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఇంకొంతమంది భార్గవ్ రెడ్డి ఉన్నాడు. భార్గవ్ రెడ్డి నా పర్సనల్ లిస్ట్ అండి. భార్గవ్ రెడ్డిని నేను అస్సలు వదిలిపెట్టాను. సజ్జల్ భార్గవ్ రెడ్డిని నేను ఎవరు వదిలినా నేనైతే వదిలిపెట్టనండి. ఎందుకంటే ఏ సంబంధం లేని నా తల్లిని అవమానించాడు. నా తల్లి అవమానానికి కారణం దగ్గరుండి చేయించాడండి మా మమ్మీని ట్రోల్ వాడు. సో భార్గవ్ రెడ్డిని నేను వదిలిపెట్టాను. లీగల్గా ఖచ్చితంగా వాడిపైన యాక్షన్ తీసుకోబోతున్నాను. చాలామంది ఉన్నారండి, వస్తే అన్ని మెల్లిగా మా పార్టీ ఎడ్బుక్ ఓపెన్ చేస్తారు, అన్ని త్వరలోనే బయటకు వస్తాయి. తప్పు చేసిన ప్రతి ఒక్కరండి, వీళ్ళు వాళ్ళు అని కాదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడి తీరుతుంది, పడేలా చేస్తాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు పట్టాభి సీఎంను ఉద్దేశించి అంటే జగన్ను ఉద్దేశించి ఏదో ఒక పదం వాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీసులను తగలబెట్టారు, కొన్ని చోట్ల అయితే గన్నవరం లాంటి చోట పార్టీ ఆఫీసులను తగలబెట్టారు. సో వాటికి రివెంజ్ ఉంటుందా? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అది కక్షపూరిత రాజకీయం కాదు. పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడాలు ఇవి కాదు మాది. తప్పు చేసిన వాడికి శిక్ష వేయించడం మా పార్టీ లక్ష్యం. తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పడం మా పార్టీ లక్ష్యం. అంతేగాని వాళ్ళు పగలగొట్టారు కదా అని చెప్పి మేము పార్టీ ఆఫీసుని కూల్చేయడం మాది డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపే ఉండదు. బట్ పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు పట్టాభి గారిని ఆ రోజు అలా కొట్టి అలా పార్టీ ఆఫీసులు విధ్వంసాలు చేస్తే అలా ఆ రకంగా మేము ఎత్తుకుంటే వైఎస్ఆర్సీపీలో ఒక్కరు మిగలరండి. ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు భువనేశ్వరి గారి దగ్గర నుంచి, బాబు గారి దగ్గర నుంచి, తర్వాత లోకేష్ అన్న దగ్గర నుంచి, బ్రహ్మణి గారి దగ్గర నుంచి నా వరకు ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చిన రీతిలో ట్రోల్స్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో అవమానకరంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా అయితే మేము ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఎన్ని భవనాలు కూల్చాలి అది కాదు మాకు కావాల్సింది. మా మెయిన్ ఫోకస్ అంతా చెల్లా చెదురైపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక అమరావతి క్యాపిటల్ తీసుకొని రావాలి, ఛిద్రమైన బ్రతుకులకి ఒక దారి చూపించాలనేది ఫస్ట్ టార్గెట్. ప్యారలల్గా తప్పు చేసిన వాళ్ళకి న్యాయపరంగా శిక్ష వేయించాలి అనేది సెకండ్ థింగ్. అంతేకాని కక్షపూరితంగా వీళ్ళు కొట్టారు కదా అని మేము కొట్టేస్తాం అది